హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? వీడియోలో చూస్తున్నారు కదా, మన సబ్స్క్రైబర్ పద్మిని కుమార్ గారు. బిఫోర్ పద్మిని కుమార్ గారితో ఒక వీడియో కూడా రిలీజ్ చేశాము. ప్లే అయితే చేయడం అయితే జరిగింది. 5.2 డిఎస్పి యాంప్లిఫైరు. సార్ ఆల్రెడీ యాంప్లిఫైర్ యూజ్ చేయడము, దాని మీద రివ్యూ ఇవ్వడము, వాళ్ళ మేనర్లో ఒక ఆయన వస్తారండి, ఆయనకి యాంప్లిఫైర్ ఇచ్చేయడం అయితే జరిగింది. అది ఇచ్చేసిన తర్వాత సార్ నాకు రిక్వైర్మెంట్ ఉందండి, ఎలాగైనా మీరు అది చేయాలి అన్నారు. అది ఆయన మాటల్లో కూడా విందామండి, పక్కనే సార్ ఉన్నారు కాబట్టి. అయితే రిక్వైర్మెంట్ ఏంటంటే అని అడిగాను. నాకు 5 డిఎస్పి రిమోట్ కిట్లు ఇప్పుడు వెర్షన్ 4 వాడుతున్నారు మీరు, దానికి హెచ్డిఎంఐ అయితే లేదు. వెర్షన్ 3 హెచ్డిఎంఐతో వచ్చేది. అటువంటి రిమోట్ కిట్ నాకు తెప్పించి దాంతో చేసివ్వండి, సాధ్యమైతే టొరోడియోల్ ట్రాన్స్ఫార్మర్తో 5.2 డిఎస్పి యాంప్ ఒకటి చేసివ్వండి అని చెప్పేసి ఆయన రిక్వైర్మెంట్ పెట్టారు. సో ఇది ఏంటంటే డిఎస్పి వెర్షన్ 3 విత్ హెచ్డిఎంఐ. ఇన్పుట్లు 3 ఉంటాయి, ఏఆర్సీ అవుట్ ఉంటుంది. డైరెక్ట్గా దానికి అమెజాన్ ఫైర్ స్టిక్ నేను కనెక్ట్ చేశాను, చూసాము. డైరెక్ట్ టీవీ నుంచి హెచ్డిఎంఐ కనెక్ట్ చేసి, ఆప్టికల్ కనెక్ట్ చేసి ప్లే చేసి చూపించాను. సౌండ్ ఏ విధంగా వస్తుందో చూపించాను. ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ప్రజెంట్ మార్కెట్లో రిమోట్ కిట్లు అయితే లేవండి, వెర్షన్ 3 రిమోట్ కిట్లు మార్కెట్లో లేవు. అయితే పైన ఏఆర్సీ ప్లేట్లు అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, నా దగ్గర కూడా ఉంది. ఆ ప్లేట్ని డిఎస్పి వెర్షన్ 4కి ఇన్సర్ట్ చేస్తే అది హెచ్డిఎంఐ ఇన్పుట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫైర్ స్టిక్ కూడా ఇన్పుట్ చేయొచ్చు. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బట్ దీనంతా అవుట్పుట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుందా అంటే చెప్పలేను. నెక్స్ట్ వీడియో చేసినప్పుడు అయితే చూద్దామండి. అయితే ఒకసారి పద్మిని కుమార్ గారి రివ్యూ చూద్దాము. చూసిన తర్వాత యాంప్లిఫైర్ ఇంటర్నల్ ఏ విధంగా ఉంది, మనకి సౌండ్ ఏ విధంగా వస్తుంది, హెచ్డిఎంఐ ఏఆర్సీ కనెక్ట్ చేస్తే ఏ విధంగా వస్తుంది అనేది కూడా చెప్తాను. దట్టు ఇది యాంప్లిఫైర్ అనకుండా ఏవి రిసీవర్ అనొచ్చండి. ఎందుకంటే చక్కగా ఇది మీకు ప్రొజెక్టర్లకి కనెక్ట్ చేసుకోవడానికి, లేదంటే మీ టీవీని కనెక్ట్ చేసుకోవడానికి చాలా అంటే చాలా చక్కగా ఈ సెట్ అనేది పనిచేస్తుందని చెప్పొచ్చండి. దెన్ పద్మిని కుమార్ గారు సౌండ్ విన్నారు, ఫైర్ స్టిక్ కనెక్ట్ చేసి మీరే చెక్ చేసుకున్నారు. ఫిజికల్గా రిమోట్ అంతా మీ చేతిలో పెట్టేశాను నేను. ఏ విధంగా ఉంది ఏంటి అనేది తెలియజేయండి సార్ ఒకసారి. బాగుందండి, సెట్ చాలా బాగుంది, క్రిస్టల్ క్లియర్గా ఉంది. మ్యాక్సిమం నేను వెయిట్ చేయడానికి 7 months వెయిట్ చేయడానికి కారణం ఏంటంటే మేకింగ్ క్వాలిటీ అండి. ఫస్ట్ డిఎస్పి రిమోట్ కిట్ మీ దగ్గర దాంతోపాటు నేను చేయించుకున్నప్పుడు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ నేను ఫీల్ అయ్యాను. మా వాళ్ళు కూడా, మా మేనవాళ్ళు వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. మేకింగ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పిల్లలు కూడాను. మేకింగ్ వాళ్ళు చూసినప్పుడు ఏంటంటే అవుట్ ఆఫ్ 100కి 95% మేకింగ్ క్వాలిటీ ఉందని చెప్పారు పిల్లలు. ఇంటర్నల్ క్వాలిటీ. నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ అవుట్పుట్ మాత్రం ఎక్సలెంట్ అండి. ఫస్ట్ మీరు చేసిన డిఎస్పి బాగుంది, అది వాడికి ఇచ్చడం వల్ల నాకేంటంటే నాకు ప్రొజెక్టర్కి వెళ్ళడానికి ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి హెచ్డిఎంఐ అయితే మీకు అడగడం జరిగింది. మీరు లక్కీగా అది 2 రిమోట్ కిట్లు దొరకడం, అది చేయడం అనేది నిజంగా లక్కీ అనుకోవాలి నేను యాక్చువల్గాను. అవుట్పుట్ క్వాలిటీ అయితే మాత్రం ఇది ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా బాగుంది. ట్రాక్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాయి, హమ్మింగ్ ఏం లేదు, చాలా బాగుంది. అయితే నేను 7 నెలలు వెయిట్ చేసినందుకైతే నాకైతే ది బెస్ట్ ఏవి రిసీవర్ మళ్ళీ నేను మంచి చేయించుకున్నానని మాత్రం సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. విన్నారు కదా పద్మిని కుమార్ గారి రివ్యూ. మనం ఇచ్చే సెట్లు నేను ఒక్కడనేనండి ఈవెన్ సెట్లు మేక్ చేయడము, అదేవిధంగా బాక్సులు తయారు చేయించడము, బాక్సుల్లో స్పీకర్ నెక్స్ట్ క్రాస్ అవర్స్ బిగింపు చేయడము, ప్యాకింగ్ చేయడము, ట్రాన్స్పోర్ట్కి వేయడము, లేదంటే కాంపోనెంట్స్ అని ఆర్డర్ ఇవ్వడము, ట్రాన్స్పోర్ట్ తేవడం, ఇవన్నీ 1 man ఆర్మీ. మన అది చేయడానికి కుర్రోళ్ళు లేరు. ఒకళ్ళు కుర్రోళ్ళు వచ్చినా నాలాగా చేయగలరు అంటే నేను చెప్పలేను. అందుకే కుర్రోళ్ళకి ఎవరికి పెట్టుకోలేదు, నేను ఒక్కడనే చేస్తాను. దట్టు ఎవరో యూట్యూబర్ అన్నారంటే సెట్లు నేను చేయను, బయట ఎవరితో చేయించిస్తాను అన్నారు. అది కూడా వాస్తవం కాదండి, అవాస్తవము. సెట్లు నేనే మేక్ చేస్తాను, నాకు నచ్చినట్టే వైరింగ్ చేస్తాను. చేశాక మొత్తం పర్ఫెక్ట్గా ఉంది, హీటింగ్ ఇష్యూ లేదు, అన్నీ బాగుంది అంటేనే బయటకైతే రిలీజ్ చేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇటువంటి సెట్ అయ్యా ఇది నెక్స్ట్ ఫైర్ స్టిక్ వచ్చేటప్పటికి మన సబ్స్క్రైబర్స్ ఏంటంటే ఇది ఫైర్ స్టిక్ 60 హెర్ట్స్లోనే రన్ అవుతుంది. అంటే యాక్చువల్గా పాత హెచ్డిఎంఐ రిమోట్ కిట్లని 30 హెర్ట్స్ అంతకుముందు అన్నీ, బట్ ఇది అప్గ్రేడ్ అయ్యింది. ఆ విషయం అంటే మన 30 హెర్ట్స్ అనుకుంటారు అందరూ, కానీ 60 హెర్ట్స్తోనే రన్ అవుతుంది, 60 frames per second తోనే రన్ అవుతుంది. విన్నారు కదండి, ఫైర్ స్టిక్ దీనికి కనెక్ట్ చేస్తే 60 FPS లేటెస్ట్ గా వెర్షన్ తోనే రన్ అవుతుంది. సో లేటెస్ట్ వెర్షన్తో రన్ అవుతుంది అంటున్నారు. ఒకసారి అది ఆయనకి రిమోట్ ఇస్తాను, ఆయన చూపిస్తారు మీకు అసలు ఏంటి అనేది, నేను కూడా తెలుసుకుంటానండి. ఓకేనా? ఒకసారి యాంప్ ఇంటర్నల్ సౌండ్ టెస్టింగ్ చేద్దాము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. ఆ డిఎస్పి అనేది లోగో, అది పద్మిని కుమార్ గారు డిఎస్పి లోగో పెట్టండి. డిఎస్పి లోగో అయితే తీసుకోవడం అయితే జరిగింది.
ఫ్రంట్ ప్యానల్ ఈ విధంగా చూట్ చేయడం అయితే జరిగిందండి. సో బాటమ్ బుష్ వచ్చినప్పటికీ సార్ మాకు సిల్వర్ బాటమ్ బుష్ కావాలన్నారు. అందుకే ఈ సెట్కి సిల్వర్ బాటమ్ బుష్లు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇది రిమోట్ కిట్ వచ్చినప్పటికి డిఎస్పి వెర్షన్ 3 రిమోట్ కిట్ అని చెప్పాలండి. సో ఇక్కడ లోగో వచ్చి ఇక్కడ టైటిల్ వచ్చినప్పుడు కూడా ఏవి రిసీవర్ అని ఉందండి. సో ఒకసారి ఇంటర్నల్ చూద్దాము. ఇంటర్నల్ ఈ విధంగా డిజైన్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ మెయిన్ ట్రాన్స్ఫార్మర్ సబ్ ఓవర్కి వచ్చినప్పటికి టొరోడియోల్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాము. 24024 10 ఆంప్లో టొరోడియోల్ తీసుకున్నామండి. ఈ టొరోడియోల్ కేవలము ఈ 2 సబ్ ఓవర్ బోర్డులు మాత్రమే ఆపరేట్ చేయడానికి ఈ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాము. సబ్ ఓవర్ సెక్షన్కి 4 ఫిల్టర్స్ అయితే తీసుకున్నాము. మెటల్ డయోడ్ తీసుకున్నామండి. బేస్ అయితే ఎక్స్ట్రాడినరీగా బేస్ వస్తుందని చెప్పొచ్చు. చాలా అంటే చాలా చక్కగా వస్తుంది. 2 సబ్ ఓవర్లు రన్ చేసుకోవచ్చండి దీనికి. అండ్ ఇక్కడ ఈ సింగిల్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాం కదా, ఈ సింగిల్ ట్రాన్స్ఫార్మర్ 2 ఫిల్టర్స్ ఈ మెటల్ డయోడు ఇదైతే ఈ 5 ఛానల్ మ్యాక్స్విన్ బోర్డు అయితే తీసుకున్నామండి. ఐఆర్ఎఫ్ ట్రాన్స్ఫర్ అయితే వాడడం అయితే జరిగింది. మ్యాక్స్విన్లోని క్వాలిటీ అయితే ఆసమ్ అని చెప్పొచ్చు. ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ కానీ హీటింగ్ ఇష్యూ కానీ 2 ఎందులో లేవు. ఇక్కడ థర్మల్ సెన్సార్ అనేది స్పీకర్ ప్రొడక్షన్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా లోపల బోర్డులు అండ్ ట్రాన్స్ఫార్మర్స్ అయితే మనం తీసుకోవడం అయితే జరిగిందండి. ఇక ఫ్యాన్స్ అనేవి హీట్ సింక్ల దగ్గరగా తీసుకున్నాము. ఇందులో మ్యాక్స్విన్ బోర్డు కానీ లేదంటే ఈ యొక్క కుమార్ ఆడియో బోర్డు ఏ బోర్డులు కూడా హీటింగ్ ఇష్యూ అయితే లేదు. ఇక్కడ సౌండ్ బాక్సెస్ మేకింగ్ అయితే చేస్తున్నామండి. మన కార్పెంటర్ బాబీ తెల్లారు 6 గంటలకు వచ్చి స్టార్ట్ చేసి మధ్యాహ్నం 1:30 వరకు కంటిన్యూ ఆన్లో ఉంచాడు. ఎటువంటి హీటింగ్ ఇష్యూ కానీ కంప్లైంట్ ఏమీ లేదు. చాలా అంటే చాలా చక్కగా సెట్ అనేది పనిచేస్తుంది. అండ్ ఇంటర్నల్ చూసరికి ఈ విధంగా డిజైన్ అయితే చేశాను. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిందల్లా మదర్ బోర్డు. ఆ రిమోట్ కిట్ మదర్ బోర్డు వచ్చినప్పటికీ ఇది డిఎస్పి వెర్షన్ 3 చూస్తున్నారు కదండి, వెర్షన్ 3 ఇది కూడా ఒరిజినలేనండి. చాలా అంటే చాలా చక్కగా పనిచేస్తుంది. మంచి అవుట్పుట్ వస్తుంది. జనరల్గా డిఎస్పి నుంచి మనకు అవుట్పుట్ ఒక 50-45 వాల్యూమ్ పెడితే కానీ మనకి వినబడదండి. జనరల్గా మనకి సౌండ్ ట్రాక్ అనేది వినబడదు. ఇది కనీసం ఒక 30 పెట్టినప్పటికీ ఎక్స్ట్రాడినరీగా వచ్చేస్తుందండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇక్కడ ఫైర్ స్టిక్ అయితే ఇక్కడ కనెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. కనిపిస్తుంది కదండి, అమెజాన్ ఫైర్ స్టిక్ అనేది HDMI 1లో కనెక్ట్ చేసాము. అండ్ ఇక్కడ ఏఆర్సి అవుట్ అనేది డైరెక్ట్గా టీవీకి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఈ విధంగా. సో ఆ టీవీ నుంచి ఏఆర్సి తీసుకుని దీన్ని కనెక్ట్ చేసి ఆ ఏఆర్సి త్రూ మీకు ప్లే చేసి చూపిస్తాను. ఫైర్ స్టిక్ దీన్ని కనెక్ట్ చేసి ఏఆర్సి అవుట్ నుంచి డైరెక్ట్గా వీడియో అనేది ఆ టీవీకి కనెక్ట్ చేసి మరి మీకు చూపిస్తానండి. ముందుగా ఈ అమెజాన్ ఫైర్ స్టిక్ అనేది HDMI 1లో పెట్టానండి. ఏఆర్సి అవుట్ నుంచి ఆ HDMI కేబుల్ అనేది డైరెక్ట్గా టీవీకి ఇచ్చాను. టీవీకి HDMI 1కి ఇచ్చాను. ఇప్పుడు HDMI 1 ఆన్ చేసి అంటే మీకు ఈ ప్లేయర్ నుంచి డైరెక్ట్గా వీడియో అనేది టీవీకి వెళ్ళిపోతుంది. ఆడియో అనేది ప్లేయర్ నుంచి బాక్స్ త్రూ బయటకు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి, ఫైర్ స్టిక్ ఆపరేట్ అవుతుంది. ఫైర్ స్టిక్ అనేది సెట్కి అయితే కనెక్ట్ చేసాము. దీని నుండి ఏఆర్సి అవుట్ HDMI కేబుల్ తీసుకుని టీవీకి అయితే కనెక్ట్ చేశాను. సో ఈ టీవీ కాకుండా ఇక్కడ మీరు ప్రొజెక్టర్ పెట్టుకున్నా చక్కగా పనిచేస్తుందండి. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఒకసారి ఆడియో అండ్ వీడియో డయాగ్నోస్టిక్ అని ఉంది అందులో. చూసారు కదండి, అక్కడ మ్యాక్సిమం రెజల్యూషన్ 1080 పిక్సెల్ ఉంది. ఎందుకంటే టీవీ సపోర్టు 1080 కాబట్టి 1080 ఉంది. అక్కడ అలా కాకుండా 4K రిలేటెడ్ మీరు ప్రొజెక్టర్ పెట్టుకున్నా 4K టీవీ పెట్టుకున్నా అక్కడ 4K ఉంటుందండి. ఇక్కడ మ్యాక్సిమం రిఫ్రెష్ రేట్ వచ్చినప్పటికి 60 Hz ఉంది. చూసారు 60 Hz. ఇది సపోర్ట్ వచ్చినప్పటికి డాల్బీ డిజిటల్ సపోర్ట్ అవుతుంది అండ్ PCM ఆడియో సపోర్ట్ అవుతుందండి. ఎందుకంటే మీరు డైరెక్ట్ దీని నుంచి పెట్టారు కాబట్టి సపోర్ట్ అవుతుంది. అదే 4K టీవీ నుంచి మీరు తీసుకుంటే మీకు ట్రాక్స్ అన్నీ సపోర్ట్ అవుతాయండి. సార్ ఒకసారి ఏదైనా మూవీ ప్లే చేసి చూపించండి సార్. వాల్యూమ్ 38లో ఉందండి. నేను చెప్పేంత వరకు ఏ యాక్టివిటీ వద్దు. ఆల్ ఆఫ్ యూ స్టే డౌన్. సార్ మీరు చనిపోయినా పర్వాలేదు సార్, వాళ్ళని తప్పకుండా వదలాలి సార్. నో 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 నో. ఆ టీవీ ప్లేస్లో ప్రొజెక్టర్ పెట్టుకుంటే ఎక్స్ట్రాడినరీగా సెట్ కానీ లేదా దీని ప్లేస్లో జీటెక్ కలర్ డిఎస్పీ సెట్ పెట్టుకున్నా చక్కగా పనిచేస్తుందండి. ఒకసారి ఆ టీవీ నుంచి HDMI కనెక్ట్ చేస్తాను. ఆప్టికల్ కనెక్ట్ చేసి సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము.